యోగ విద్యా సునిష్ణాతం నామ సంకీర్తనే రతం సద్గురుం ప్రాణదాతారం ప్రణతోస్మి సదా ముదా. అస్మత్ సద్గురు చరణారవిందాభ్యాం నమః. మానవులందరికీ కూడా సన్మార్గాన్ని బోధించేది ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరైతే పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఫలాలు కూడా మంచి ఫలాలు లభిస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి, అధర్మాన్ని విడిచిపెడుతూ ఉండాలి. ఈ ధర్మానికి మూలభూతమైనది వేదము. ఆ వేదము ఈ జగత్తు యొక్క సృష్టి ప్రారంభంలో పరమాత్మ యొక్క నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినట్లుగా మనకి ఉపనిషత్తులు ఇతర ప్రామాణికమైనటువంటి గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి. వేద శబ్దానికి సామాన్యమైనటువంటి బహుళంగా మనం ఎప్పుడు వినేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి అనంటే వేద శబ్దానికి జ్ఞానము అని అర్థము. ఎటువంటి జ్ఞానము అనంటే పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని బోధించేటటువంటి జ్ఞానము. పరమాత్మ ఏ విధంగా ఉంటాడు, ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన యొక్క శక్తి ఏమిటి, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా బోధించి మనకి పరమాత్మ యొక్క విజ్ఞానాన్ని బోధించేదే వేదం. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతారో తద్వారా వాడికి మోక్షం లభిస్తుందని మనకి శాస్త్రాలన్నీ కూడా బోధిస్తున్నాయి. ఈ వేదాలు అనేకంగా కనిపిస్తున్నాయి మనకి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇలా అనేక రకాలుగా వేదాలు కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఋగ్వేదము. ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలతో దేవతలందరినీ కూడా ఆహ్వానించేటటువంటి మంత్రాలు ఋగ్వేదంలో మనకు కనిపిస్తాయి. రెండవది యజుర్వేదము. ఈ యజుర్వేదంలో యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించినటువంటి విషయాలు, విధానాలు ఇవన్నీ కూడా మనకి యజుర్వేదంలో కనిపిస్తాయి. ఆ తర్వాత దేవతలు సామగానానికి బాగా ఇష్టపడుతూ ఉంటారని ఆ సామగానం మనకి సామవేదం ద్వారా మనకి తెలియజేస్తుంది. ఆ సామవేదంలో చెప్పినటువంటి రుక్కుల్ని గానం చేయటం వల్ల దేవతలందరూ కూడా తృప్తి పడతారు. ఆ తర్వాత అథర్వణ వేదము. అథర్వణ వేదంలో అనేక విశేషమైనటువంటి మంత్రాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈ విధమైనటువంటి వేద రాశిలో మనం ప్రస్తుతం యజుర్వేదానికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలని, ఆ మంత్రాల్లో ఉన్నటువంటి విశేషాలని మనం తెలుసుకోవటానికి మనమందరం కూడా కలుసుకున్నాం. అందులో యజుర్వేదంలో అనేక భాగాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ భాగాలు సామాన్యంగా ప్రతి వేదంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సంహితా భాగమని, బ్రాహ్మణ భాగమని, ఆరణ్యక భాగమని, ఉపనిషద్ భాగమని. ఈ భాగాలలో మంత్రభాగమని, మళ్ళీ బ్రాహ్మణ భాగమని, ఇలా మరొక విభాగం కూడా ఉన్నది. మంత్రభాగంతో యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఆ యజ్ఞయాగాది క్రతువులను ఈ బ్రాహ్మణ భాగము వివరించటం, తద్వారా వ్యాఖ్యానించటం, తద్వారా ఆ యజ్ఞముల యొక్క విశేషాలని మనకి సాక్షాత్తు వేదమే మనకి బోధిస్తూ ఉంటుంది. అందులో కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్రీయ శాఖలో ఆరణ్యక భాగంలో మొట్టమొదటి ప్రశ్నలో మనకి కొన్ని మంత్రాలు మనకు కనిపిస్తాయి. ఆ మంత్రాలన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన మంత్రాలుగా మనకు కనిపిస్తాయి. ఆ మంత్రాలన్నిటినీ కూడా అరుణ మంత్రాలని, అరుణ ప్రశ్న అని ఇటువంటి పేర్లతో మనం లోకంలో వింటూ ఉంటాం. లోకంలో మానవులందరూ కూడా బాగా ఎక్కువగా కోరుకునేటటువంటిది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు ఈ శరీరంతో మనం ఏదైనా పని చేయాలన్నా కూడా అప్పుడు ఈ శరీరం మనకి సహకరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం లేనిదే మనం ఏ పని చేయలేం. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు సూర్య భగవాన్.